జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో భీమవరం పర్యటన ముగించుకుని హుటాహుటిన ఢిల్లీ వెళ్లనున్నారు పవన్. మరి కాసేపట్లో ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. ఏపీలో పొత్తులపై చర్చించేందుకు ఆయన అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. చంద్రబాబు కూడా ఢిల్లీ బయలుదేరే అవకాశం ఉంది. వీరి భేటీ అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరబోతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఆయన జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షాలతో ప్రత్యేకంగా సమావేశం అవబోతున్నారు. ఏదైతే ఫిబ్రవరి 7వ తారీఖున చంద్రబాబు అమిత్ షాని కలిసి వచ్చారు, ఆ తర్వాత పవన్ కూడా కబురు వస్తుందని ఆయన కూడా హైదరాబాద్ లో వెయిట్ చేశారు. కానీ అప్పటి నుంచి సమాచారం రాలేదు. ఈలోపు బీజేపీ జాతీయ కార్యవర్గాల తర్వాత ఏ సమయంలో అయినా ఫోన్ వస్తుందని చెప్పి ఆశించారు. అయినా కూడా అటువైపు నుంచి స్పందన లేకపోతుంటే పవన్ కళ్యాణ్ అయితే నియోజకవర్గ ఏదైతే జిల్లాల రివ్యూలు కార్యక్రమాలు పెట్టుకున్నారు. కానీ నిన్న సమాచారం వచ్చింది, ఈ రోజు బయలుదేరి ఢిల్లీ వారు రమ్మన్నారని చెప్పి జనసేన వర్గాలు అయితే చెప్తున్నారు. ఇప్పుడు అందువల్లనే మరి కాసేపట్లో బయలుదేరి వెళ్తూ ఉన్నారు. రేపు కలిసే అవకాశం ఉందంటున్నారు. ఈ రాత్రిక రేపు అనేది కొంత తెలియాల్సి ఉంది. అయితే జనసేన వర్గాలు మాత్రం రేపు కలిసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. చంద్రబాబు ఎందుకంటే ఎంపీలను రెడీగా ఉండమన్నారు, ఢిల్లీలో అందుబాటులో ఉండమన్నారు టీడీపీ ఎంపీలని చెప్పి సమాచారం అందుతుంది. చంద్రబాబు కూడా రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల వ్యవహారం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక దఫా చర్చలు అయితే జరిగాయి. అమిత్ షా, నడ్డాలు చంద్రబాబుతో 7వ తారీఖున చర్చలు జరిపారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వల్ల అయిన తర్వాత క్లారిటీ వస్తుంది, అప్పుడు మాట్లాడతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరోసారి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ తర్వాత రాష్ట్రానికి వస్తుంది ఈ వ్యవహారం మొత్తం. ఢిల్లీలో అమిత్ షా కావచ్చు, నడ్డాతో మాట్లాడిన తర్వాత ఎన్డీఏలోకి టీడీపీ చేరుతుంది. పవన్ కళ్యాణ్ మొత్తం కూడా వ్యవహారం అంతా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే చర్చల ప్రక్రియ కావచ్చు, సీట్ల సర్దుబాటు కావచ్చు, మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహారం మొత్తం వస్తుంది. ఢిల్లీ నుంచి పెద్దలు ఇద్దరు కమిటీతో పంపిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని కూడా, బీజేపీ కమిటీని కూడా చర్చల్లో భాగస్వాములు చేస్తారు. మొత్తం 4 సభ్యులుండే అవకాశం ఉందని తెలుస్తుంది. వీరంతా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చర్చల వ్యవహారం నడుస్తుంది. బీజేపీ ఎన్ని సీట్లు ఆశిస్తుంది, ఎన్ని పార్లమెంట్ స్థానాలు, ఎన్ని అసెంబ్లీ స్థానాలు అనేది ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబుతో ఇద్దరితో కూడా బీజేపీ కమిటీ చర్చిస్తుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు సంబంధించి ఓ వ్యవహారం కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ కలిసిన తర్వాత కూడా చర్చించాల్సి ఉంది. ఏదైతే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ నెలాఖరులోపు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రావాలని చెప్పి భావిస్తున్నారు. ఆ తర్వాత బహిరంగంగా ప్రకటన చేయాలి. ఆ తర్వాత చూస్తే కనుక మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను కూడా ఏదైతే బయట పెట్టాలని కూడా భావిస్తున్నారు. మేనిఫెస్టో విడుదల చేయడానికి ఒక భారీ బహిరంగ సభను పెట్టాలని భావిస్తున్నారు. ఎందుకంటే రెండు పార్టీలు ఇప్పుడు వరకు కూడా జనసేన, టీడీపీ కలిసి మేనిఫెస్టోపై ఎక్సైజ్ చేశాయి. కానీ ఇప్పుడు బీజేపీ కూడా వస్తుంది కాబట్టి, ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కొన్ని అంశాలని, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ వచ్చిన తర్వాత వారితో కూడా చర్చించిన తర్వాత కొన్ని అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలి. బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదం కూడా దానికి కావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని వ్యవహారాలు కూడా 1-2 రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మేనిఫెస్టో కూడా ఆ అంశంపై కూడా ముందుకు పోయే అవకాశం ఉంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వస్తుంది. నెలాఖరు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొన్ని డెవలప్మెంట్స్ అయితే జరుగుతాయని చెప్పి టీడీపీ, జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి ఢిల్లీ పర్యటనలో అనేక అంశాలపై క్లారిటీ తీసుకొస్తారని చెప్పి జనసేన వర్గాలు చెబుతూ ఉన్నాయి. ధనలక్ష్మి, అయితే చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి ఒకేసారి కేంద్ర పెద్దలతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? డెఫినెట్ గా ధనలక్ష్మి, చంద్రబాబు కూడా రేపు వెళ్తారని చెప్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలని ఢిల్లీలో అందుబాటులో ఉండమని చెప్పి ఆ పార్టీ ఆదేశించింది. ఎందుకంటే చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లాక పవన్ కళ్యాణ్ కూడా ఉండే అవకాశం ఉంది. వీరంతా కలిసి నడ్డా కావచ్చు, అమిత్ షా ఇద్దరితో కూడా చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటికే జనసేన, టీడీపీ కలిసే ఉన్నాయి. ఒక జనసేన, అదేవిధంగా బీజేపీ ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద చర్చల ప్రక్రియ అయితే ఇంకా మారే అవకాశం లేదు. ఇమీడియట్ గా ఒకసారి కలిస్తే ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ఉంటే ఆ పని పూర్తవుతుంది. రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్,
అమిత్ షా, నడ్డా ఈ నలుగురు భేటీతో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పొత్తుల ప్రక్రియ వేగంగా మారిపోతుంది. మరోవైపు టీడీపీ కూడా ప్రకటన చేస్తుంది, ఎన్డీఏలో మేము చేరుతున్నాం అనే ప్రకటన చంద్రబాబు నుంచి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు వ్యవహారం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని కీలక అంశాలు, మేనిఫెస్టో పెట్టాల్సిన అంశాలు కావచ్చు, ఎందుకంటే ప్రధాని ఎన్నికల ప్రచారంలోకి వచ్చినా కావచ్చు, బీజేపీ జాతీయ నాయకత్వం ఇక్కడికి వచ్చినా కూడా కొన్ని అంశాల గురించి చెప్పాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఒక క్లారిటీ తీసుకునే ఈసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు వస్తారని ఆ పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.